చేసుకోవటం. అర్థం హోర్డింగ్స్ అన్నారు కదా, మీ హోర్డింగ్ మీరు చూసుకున్నారా ఫస్ట్ టైం? చేసుకున్నాను. వాట్ వాస్ ఏం ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ నేను చదువుకుంటున్న టైంలో మనకి ఫ్లైఓవర్స్ మీద నుంచి వెళ్తూ ఉంటాం కదా, చూసి పక్కన హోర్డింగ్స్ చూస్తున్నప్పుడు అలా చూస్తూ ఉండేదాన్ని. వేరే వాళ్ళు చూస్తున్నప్పుడు ఇలా చెయ్యాలి అని, అంటే అది చెయ్యాలని కాదు, ఇలా మనది కూడా ఒకరోజు చూసుకోవాలి, అది డ్రీమ్ ఉండేది నాకు. నాకు బాగా గుర్తు, నా ఫ్రెండ్స్ నేను మహానటి మూవీ చూసి వస్తున్నాను, నేను అప్పుడు ఇంకా ఇంటర్ ఏదో చదువుతున్నాం, వస్తున్నాం వెనకకి. వస్తున్నప్పుడు హోర్డింగ్ పైన అలా చూస్తూ ఉండిపోయాను. నాకు చాలా నచ్చిన ఫ్రెండ్స్ అడిగారు, నీకు అది ఇష్టం కదా, నువ్వు అలా చూసుకోవాలనుకుంటున్నావు కదా అని చెప్పి. సేమ్ అదే ఫ్రెండ్స్, నాకు తెలియదు, నేను షూట్ చేసేసాను, ఏదో పనిలో ఉన్నా, వాళ్ళే నాకు వీడియో పంపించారు. ఇట్లా ఇక్కడ కనిపించింది ఆటో పైన ఒకటి, అండ్ అక్కడ మనకి చందానగర్ సైడ్ అనుకుంటా హోర్డింగ్ కనిపించిందని. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఎవరైతే నా ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు, కజిన్స్ అందరూ వాళ్ళు, వి ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని ఇలాంటి మెసేజెస్ పంపించినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. ఆ హోర్డింగ్ చూసుకున్న దానికన్నా నా పీపుల్ నాకు అలా పంపించినప్పుడు ఐ ఫీల్ సో ప్రౌడ్ అని అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అలాంటి మూమెంట్స్ మీ మోడలింగ్ ప్రపంచంలో తక్కువ దొరుకుతాయి కదా. ఇప్పుడు కూడా చూసారా, అప్రిషియేషన్ నా వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది, మనకి బయట ప్రపంచంలో తెలియదు అసలు. సో అప్రిషియేషన్స్ చాలా తక్కువ. ఎలా ఛార్జ్ అవుతుంటారు మరి? మీకు మోటివేషన్ ఫ్యాక్టర్ ఏంటి? సో మనీ ఉంటుంది, కంఫర్ట్స్ ఉంటాయి, మీరు అనుకున్న ఫీల్డ్లో ఉంటారు. ఇవి కాకుండా మిమ్మల్ని ఏం ఛార్జ్ చేస్తుంటాయి? అంటే ఏమి ఈ థింగ్స్ చేయటానికి ఇది ఒక ఆర్టిస్టిక్ లైఫే కదా. ఇందులో మీకు అప్రిషియేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ అప్రిషియేషన్ అనేది మీరు అనుకున్న ప్రపంచంలోకి వెళ్ళదు, మీ ప్రపంచంలో ఉండిపోయింది. కానీ మీరు ఎవ్రీడే అదే ప్యాషన్తో, అదే డెడికేషన్తో మీ వర్క్ చేయాలి కదా. ఎలా ఛార్జ్ అవుతారు? నాకు నేను ఎప్పుడు ఒకరు నన్ను పొగడాలి లేకపోతే ఒకరు అప్రిషియేట్ చేయాలని అయితే వర్క్ స్టార్ట్ చేయలేదు. నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం, కానీ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా తెలియదు నేను సెట్లో ఉన్నప్పుడు, కెమెరా ఉన్నప్పుడు అంత ఎంజాయ్ చేస్తానని. నేను చాలా ట్రై చేశాను, ట్రావెలింగ్ చేశాను, చదువుకున్నాను, మళ్ళీ జాబ్ చేశాను. ఇవన్నీ చేసినప్పుడు అన్నిటికన్నా నాకు ఎక్కువ హ్యాపీనెస్ దొరికింది నేను సెట్లో ఉన్నప్పుడు, కెమెరా ముందు ఉన్నప్పుడు. ఐ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్. జస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు లేకపోతే నాది బయటకు హోర్డింగ్ వచ్చినప్పుడు, ఇది జరిగినప్పుడు కాకుండా ముందు ప్రాసెస్ ఉంటుంది కదా. నేను పొద్దున్న వెళ్ళడం, చాలా ఇంట్రెస్ట్ ప్రాసెస్. రిజల్ట్ కన్నా నాకు ఆ ప్రాసెస్, నాకు తెలుసు కదా నేను ఏం చేసా ఈరోజు, ఇంకా ఏం బెటర్ అవ్వాలి, ఇలాంటి థింగ్స్. నాలో ఉన్న నా ప్రోగ్రెస్సే నాకు మోటివేషన్ ఇస్తుంది, అండ్ ఐ ఫీల్ హ్యాపీ ఇన్ ద